తాతయ్యకి నువ్వేనా ఫోన్ చేసి చెప్పింది? అవును నేనే. ఏ తప్ప? నువ్వు తిక్క వేషాలు వేస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? ఏ తాతయ్య క్లాస్ పీకాడా? తిన్నగా ఉండమని వార్నింగ్ ఇచ్చాడా? గడ్డి తినే బుద్ధి మారిందా? మూన్ లైట్ డిన్నర్ కి బయలుదేరదాం రా బావా. నువ్వు రాకపోతే మనల్ని వేరేలా అనుకుంటారు. పద. వెల్కమ్ 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 రఘురామన్ సీత గారు వచ్చేయండి. వెల్కమ్ వెల్కమ్ ప్లీజ్ రండి. ఎస్ అందరూ వచ్చేసారు. సో లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా హియర్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ మూన్ లైట్ విత్ బ్యూటిఫుల్ యంగ్ కపుల్స్ లెట్స్ స్టార్ట్ రిచ్ విత్ టచ్ గేమ్. కానీ గేమ్ స్టార్ట్ చేసే ముందు అందరూ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రవి చేతిలో ఒక బాల్ ఉంది కదా, అది అలా గాల్లోకి ఎగరేస్తే చేతులతో మాత్రం పట్టుకోకూడదు. సో ఎలా పట్టుకోవాలి అంటే హెడ్స్ తో. బ్యాలెన్సింగ్ కోసం ఒకరి చేతిలో ఒకరు హ్యాండ్ పట్టుకొని అలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఒక సర్కిల్ చేస్తే వాళ్ళే విన్నర్. కాకపోతే తక్కువ టైంలో ఎవరు చేస్తారో వాళ్ళే విన్నర్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ది గేమ్ నౌ. ఎవరు ఫస్ట్ వస్తారు? నేను చెప్తా. రఘురామ్ అండ్ సీత గారితో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. సారీ, నాకు గేమ్ ఆడే మూడ్ లేదు. ఎందుకో తమకి మూడు. ప్లీజ్ సీత ప్లీజ్. బయట పడితే మాట తప్పిన వాడిని అవుతా. మనం సమాజానికి భార్యాభర్తలు. మన అగ్రిమెంట్స్ అంగీకారాలు వేరు. రైట్, లెట్స్ స్టార్ట్. మీరు ఇక్కడ వచ్చి నిలబడాలండి. మీకు 3 ఛాన్సెస్ వస్తాయి. రైట్, 3 ఛాన్సెస్ మిస్ అయితే ఓడిపోయినట్టే. సీత, మన పర్సనల్ విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. కమాన్, వాడికి నవ్వే ఛాన్స్ ఇవ్వద్దు. కమాన్ అండి, ఫస్ట్ ఛాన్స్. ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది. సెకండ్ ఛాన్స్. సీత గారు, రఘురామ్ గారు రెడీ? కమాన్, క్లాప్స్. మళ్ళీ థర్డ్ ఛాన్స్. ఇంకో ఛాన్స్ ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఆల్ ది బెస్ట్ సార్. కమ్ ఆన్ సీత, కమ్ ఆన్. కమ్ ఆన్, క్లాప్స్. వెరీ గుడ్. సూపర్. చప్పట్లు కొట్టండి మీరు. సూపర్. కమాన్ సీత గారు, కమాన్ రఘురామ్ గారు, కమాన్. వచ్చండి, వెనకెళ్ళండి. అదే కమాన్ సీత గారు, కమాన్. రఘురామ్ గారు, కమాన్.
ఓకే నెక్స్ట్. నో ప్రాబ్లం. బాగా ట్రై చేశారు. ఎందుకో సీత గారు డిస్టర్బ్ అయ్యారు. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ మన కుటుంబిన అర్జెంటా మిస్టర్ అండ్ మిస్సెస్ ఆనంద్ గారు. రండి, కమాన్ కమాన్, రండి కమాన్. రెడీయా? ఇక్కడ రెడీ. 3 ఛాన్సెస్, ఆల్ ది బెస్ట్. అంత హైట్ లేవు కదా, అందుకే ఇలా వేయి. వెరీ గుడ్. కమాన్, చేతులు పట్టుకోండి. మూవ్ మూవ్, జరగండి. కమాన్, వెరీ గుడ్. కమాన్, గెలవాలండి. కమాన్. వచ్చండి, వెనకెళ్ళండి వెనకెళ్ళండి. ఇప్పుడు అదే. కమాన్, వెరీ గుడ్. కమాన్, అలాగే అలాగే రండి, ముందుకు రండి. ఏంటండి మీరు, వచ్చేయండి. అదేంటో సేమ్ ప్లేస్. ఇందాక సీత గారు కూడా అక్కడే బాల్ పడేశారు. సో నెక్స్ట్ కపుల్ పిలిచేద్దామా? పిలిచేద్దాం. వివి వినాయక్ పెద్ద ఫ్యాను. అబ్బో సీరియస్ గా ఉంటాడు, ఆడతాడు. సాకేత్ గారు అండ్ స్వర్ణ గారు. సార్ సార్ మీరు వస్తే రండి సార్, రండి ఇటువైపు సార్. 3 ఛాన్సెస్, ఆల్ ది బెస్ట్. కమాన్ సాకేత్ గారు, గెలవాలి. ఆల్ ది బెస్ట్ సార్. 1 2 3 గో. అరే వెరీ గుడ్ సార్. నడవండి సార్, నడవాలి నడవాలి. కమాన్, వివినాయక్ సినిమా సాంబా సాంబా. కమాన్ సార్, కమాన్ కమాన్ కమాన్. సూపర్. అలాగే అలాగే అలాగే. మిస్ చేయొద్దు, మిస్ చేయొద్దు. వద్దొద్దు వద్దొద్దు. కమాన్ సాకేత్ గారు, గెలవాలి. సో మరి నెక్స్ట్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ కృష్ణ. వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. ఇటు రండి ఇటు రండి, రండి రండి, ముందుకు రండి. ఏమండి, లాస్ట్ ఛాన్స్ మిస్ అవ్వకూడదు. కమాన్. 3 ఛాన్సెస్ మిస్ అయిపోయాయి, బాల్ ని క్యాచ్ చేయలేకపోయారు. సో ఇప్పుడు నెక్స్ట్ కపుల్ ప్రేమ అండ్ కిషోర్ కిషోర్ గారు. గారు వచ్చేయండి, ముందుకు రండి సార్. మిస్ చేయొద్దు, మిస్ కమాన్ సార్, చేయొద్దు. కమాన్ కమాన్ కమాన్. అలాగే అలాగే రండి, ముందుకు రండి. అయ్యో. రిచ్ విత్ టచ్ గేమ్. సో నెక్స్ట్ కపుల్ పిలిచేద్దామా? మిస్టర్ అండ్ మిస్సెస్ ఇందు గారు వచ్చేయండి. కమాన్ సార్, కమాన్ రావాలండి, చప్పట్లు కొట్టండి మీరు. రెడీ. 3 ఛాన్సెస్, ఆల్ ది బెస్ట్ సార్. 1 2 3 గో. అరే వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. సూపర్ అండి, సూపర్. అదుర్స్ అండి. మూవ్ కావాలండి, మూవ్ కావాలి. మిస్ చేయొద్దు, మిస్ Come on, sir. చేయొద్దు. Come on. అరే వెరీ గుడ్ సార్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. సో లాస్య, గేమ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. Yes. అండ్ ఈ గేమ్ లో విన్నింగ్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఇందు గారు. వచ్చేయండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. ఇటువైపు రండి, సూపర్ సూపర్. ఇటువైపు. ఫెంటాస్టిక్ గేమ్ ని బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ డిన్నర్ టైం. సో తినడానికి వెళ్ళిపోదాం, రండి అటువైపు.
పద సీత. నాకు ఆకలిగా లేదు. పోనీ రూమ్కి వెళ్ళిపోదామా? నాకు కాసేపు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. భార్యగా అతన్ని మనస్ఫూర్తిగా అంగీకరించమ్మా. నిశ్చితార్థం నాటి నీ మాట మర్చిపోను సీత. నేనేం ఫీల్ అవడం లేదు. మరో ఫీలింగ్ నాకు లేదు. నీ మీద నా అభిమానంలో, అభిప్రాయంలో ఏ మార్పు లేదు. నీ మాటలు జవదాటే ధైర్యం నేను చెయ్యను. వెళ్ళండి రా, వెళ్ళండి. కన్నా, నీ రూట్లో నువ్వు వెళ్ళు, ఆగకు. గ్రాని, అక్షరాల నీ బాటలోనే నడుస్తా. సీత, పోనీ రూమ్కి వెళ్ళిపోదామా? ఇక్కడ చలిగా ఉంది, పద వెళ్దాం. రా సీత. ఒంటరిగా కూర్చొని అంత ఆలోచిస్తున్నాడంటే మళ్ళీ ఏదో ప్లాన్ వేస్తున్నట్టున్నాడు. బావా, చేయి పట్టుకుంటున్నావు ఎక్కడికి? అందరూ అక్కడ సరదాగా గడిపేస్తుంటే ఈ గదిలో ఎందుకు చెప్పు? గడియ పెట్టావా, మనసు దోచావా? దా, అందరితో సరదాగా గడిపితే అన్నా కాస్త నీ బుర్ర సక్రమంగా పనిచేస్తుంది. వదులు. సమస్య లేదు. ఒంటరిగా వదిలితే జంటలు విడదీస్తావు. రా బావా, రా రా బావా, రా రా. అందరూ అక్కడ సరదాగా గడిపేస్తుంటే ఈ గదిలో ఎందుకు చెప్పు? గడియ పెట్టావా, మనసు దోచావా? దా, అందరితో సరదాగా గడిపితే అన్నా కాస్త నీ బుర్ర సక్రమంగా పనిచేస్తుంది. వదులు. సమస్య లేదు. ఒంటరిగా వదిలితే జంటలు విడదీస్తావు. రా బావా, రా రా బావా, రా రా. రఘు, రఘు, రఘు. అమ్మా నాన్న అయ్యుంటారు. హలో అమ్మా సీత, ఎలా ఉన్నావమ్మా? తలరాత అర్థం కాక నన్ను నేను తిట్టుకుంటున్నాను. బాగున్నానమ్మా. స్వర్ణ ఎలా ఉందమ్మా? నా కోసం, నా సంతోషం కోసం తప్పించిపోతుంది. దానికేమమ్మా, బ్రహ్మాండంగా ఉంది.
తన త్యాగానికి ఫలితం కోసం ఆరాటపడుతుంది. అమ్మా సీత, ఆ, ఆ, ఏంటమ్మా? అల్లుళ్ళిద్దరూ తగులేం పట్టలేదు కదా? పెద్దల్లుడు నా కోసం తలంచుకున్నా చిన్నల్లుడు మనసుకి తూట్లు పొడుస్తున్నాడు. పర్వాలేదమ్మా, కాస్త ప్రశాంతంగానే ఉన్నారు. హలో తాతయ్య. ఏంట్రా వాడేదో చాలా ఇబ్బంది పడుతున్నాడట. మామూలేగా తాతయ్య, అంత త్వరగా ఎలా అడ్జస్ట్ అవుతాడు? కాస్త టైం పడుతుంది. అడ్జస్ట్ అయ్యేవాడే అయితే మరి తగాదాలు యుద్ధాలు చేస్తూ నిన్ను రెచ్చగొడుతున్నాడట. చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నాడని తెలిసింది. చూడ్రా, వాడిది చిన్నతనం, పైగా ఒంటరిగా పెరిగినవాడు. ప్రేమలు ఆపేక్షలు కాస్త తక్కువ. పెద్దాడివి, నువ్వే కాస్త సర్దుకుపోవాలి. పర్వాలేదే, వాడి మీద ప్రేమ ఉంది. నువ్వు చెప్పాలా తాతయ్య? వాడి గురించి నువ్వేం వరీ అవ్వకు. నా గురించి ఏం ఆలోచించుకో. ధైర్యంగా ఉండు. Dear friends and couples of the resort, రండి రండి, come on, come on, come on. మనం చెట్ల నీడల్లో గేమ్స్ ఆడాం, పండు వెన్నెల్లో గేమ్స్ ఆడాం. ఇప్పుడు అండర్ వాటర్ గేమ్ ఆడదాం. మన శ్రీమతులకు సంబంధించిన వస్తువులను ఈ స్విమ్మింగ్ పూల్లో వేస్తారు. భర్తలు నీట మునిగి ఎవరి శ్రీమతి వస్తువులు వాళ్ళు ఖచ్చితంగా వెతికి పట్టుకుని తేవాలి. ఎవరైతే కరెక్ట్గా తెస్తారో వారే విన్. అందరూ రెడీయేనా? ఓకే, రెడీ. నీ సంగతి ఇప్పుడు చెప్తాను బావా. మా అక్క నేర్పిస్తావా? భర్తలు నీట మునిగి ఎవరి శ్రీమతి వస్తువులు వాళ్ళు ఖచ్చితంగా వెతికి పట్టుకుని తేవాలి. ఎవరైతే కరెక్ట్గా తెస్తారో వారే విన్. అందరూ రెడీయేనా? ఓకే, రెడీ. నీ సంగతి ఇప్పుడు చెప్తాను బావా. మా అక్క నేర్పిస్తావా? ఏయ్, నువ్వు తీస్తున్నావేంటే? ఆ వెతికి తెచ్చి వెరీ గుడ్ అనిపించుకుంటావని. నేను తేవటం ఏంటి? అసలే నాకు నీళ్ళంటే భయం. రా బావా, బొట్టెక్కాక మాట్లాడుకోవచ్చు. నో, నాకు వాటర్ అంటే భయం. మీరు వెళ్ళండి. పట్టుమని నీళ్లు 5 అడుగులు, 6 అడుగుల అందగాడివి. అద్దంగి కోసం 3 వస్తువులు తేలేవా? 3 లేదు, 6 లేదు. నువ్వేకు. ఏయ్, అవేమన్నా గిల్టీ నగలు అనుకుంటున్నావా? గోల్డ్వి తెలుసా? అందుకే వేసింది. తెచ్చి నువ్వు గోల్డ్ అనిపించుకో. భయం అంటుంటే దిగమంటావేంటే? హలో, మా ఆయన గారు గజ ఎత్తగాడు, జగదేక వీరుడు. అందరికన్నా ముందు తెస్తాడు. కమాన్ సాకేత్ గారు, కమాన్. అమ్మా సీత, ఏంటమ్మా? ఏం లేదు. అది అది ఏంటమ్మా? నిజంగా మీరు సంతోషంగా ఉన్నారు కదమ్మా? ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? మేం బానే ఉన్నాము. అది కాదమ్మా, సంతోషం అంటే. అర్థమైందమ్మా. తల్లిగా నీ ప్రశ్న వెనుకున్న ఆ ఆరాటం నాకు అర్థమైంది. నా మాటలే నాకు అడ్డుపడి వెక్కిరిస్తున్నాయని ఎలా చెప్పను? కానీ కూతురిగా నా మొహమాటాన్ని నువ్వు అర్థం చేసుకోమ్మా. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషంగా ఉంది. మీ సంతోషాల కోసం చాలాసార్లు నేను సర్దుకుపోయాను. కానీ ఇప్పుడు నా సంతోషాలకి గతం అడ్డుగా నిలుస్తోంది. ఉంటానమ్మా. మంచిదమ్మా. అల్లుళ్ళిద్దరిని స్వర్ణని అడిగానని చెప్పు. జాగ్రత్త. నాకు ఫోన్ చేసి మంచి పని చేశావు. దానికి ఫోన్ చేసి నా వివరం అడుగుంటే నీ గుండె బరువయ్యేది. సరేరా, ఉంటాను. జాగ్రత్తరా. మంచిది తాతయ్య.